ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతి నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ, గ్రహాల యొక్క అనుగ్రహం ద్వారా సర్వకార్యముందు విజయప్రాప్తి పొందుతారని భావిస్తూ, గ్రహం మూలం సర్వం జగత్, మన శాస్త్రి గారు చెప్పిన నిదానం, గ్రహం మూలం సర్వం జగత్. గ్రహారాధన దైవారాధన ద్వారా విజయప్రాప్తి మీరు పొందుతారని భావిస్తూ, కుంభరాశి అంటేనే ధనిష్ట 3-4 పదముల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పదముల వారు కుంభరాశి అంటారు. ఈ రాశి వారు ఈ మాసమందు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఉగాది పర్వదినం కూడా మనకు లభిస్తూ ఉంది. రాశి స్థానంలోనే శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఉగాది పర్వదినం రోజు ఎవరికైనా ఒక పురోహితునకు ఫలములతో కూడినటువంటి వస్త్ర సమర్పణ ద్వారా, ఒక వస్త్రములే కాకుండా ఫలములతో కూడినటువంటి వస్త్ర దక్షిణ తాంబూలమును సమర్పించడం ద్వారా, స్థిరమైన ఆలోచన విధానం ద్వారా ధన ప్రాప్తి పొందే గొప్ప అవకాశం. గురుకృప అంటారు దాన్ని, గురుశాప విమోచనము అంటారు. తృతీయ స్థానంలో గురువు ఉన్నందువల్ల ఎంత కష్టపడినా కూడా మనం అనుకున్న స్థితిని చేరగలేక, ఆ వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోలేక ఏదో ఒక రూపాయన ఖర్చు పెట్టేసి తద్వారా బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు కొంచెం జాగ్రత్త వహించడం, అంతేకాకుండా ఏదన్నా ఏ రంగంలో చూసినా సరే ఇబ్బందులు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం. వృత్తి వ్యాపారంలో ఎందుకు జాగ్రత్త వహించినట్లయితే ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశము, సంపూర్ణమైనటువంటి ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం. ఆరోగ్యపరంగా కూడా శనీశ్వరుడే ఆరోగ్యకారకుడు కాబట్టి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది కూడా ఆయనే కాబట్టి, ఆయుష్యకారకుడు ఆయనే కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఈ మాసంలో వీరికి సొంతం. అయితే ఆదాయపరంగా ధనం అయితే వస్తుంది కానీ దాన్ని ఖర్చు పెట్టే విధానంలో తగిన జాగ్రత్తలు వహించడం. ముఖ్యంగా ఏదైనా ఒక దైవక్షేత్రానికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నారసింహస్వామి వారి క్షేత్రము కానీ, లింగ రూపమైనటువంటి వెలిసినటువంటి నరసింహులు దివ్యక్షేత్రములు శని భగవాను క్షేత్రములు జరుగుతున్నటువంటి శని త్రయోదశి పర్వదిన కార్యక్రమాల్లో మీరు పేర్లు నమోదు చేసుకోవటం కానీ, ఆ భగవంతుణ్ణి అర్చించి అభిషేకించి సర్వకార్యములు శుభ ఫలితాలు మీరు పొందుతారని, అంత అవకాశం లేని వారు లక్ష్మీ నారసింహ స్వామి క్షేత్రము, ఇంకా అది కూడా ఇంకేదైనా అవకాశం ఉన్నటువంటి వారు శ్రీశైలంలో వెలిసినటువంటి వృద్ధమల్లికార్జున స్వామి వారి దర్శన భాగ్యం ద్వారా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మాసములో అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని, అయితే ముఖ్యంగా వాహన మార్పులు, ఉద్యోగంలో ప్రమోషన్స్, అంతేకాకుండా బదిలీలు, బంధువులతో కలయిక, గృహములో శుభమూలికమైనటువంటి అనేక రకాల శుభ కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశము. అయితే ధనపరంగా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ధనపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకొని ఏది అవసరమో ఎంతవరకు దాన్ని జాగ్రత్త తీసుకున్నట్లయితే అనేక రకాల ఒడిదుడుకుల నుంచి బయటపడే అవకాశము, నూతన గృహ ప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ, ఇంట్లో మన కుటుంబ సభ్యులతో కూర్చొని వారికి ఆలోచన విధానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం ఎంతైనా ఉత్తమమని, తద్వారా వారికి ఆలోచన స్థితి ఎప్పుడైతే మనం తీసుకుంటామో తద్వారా విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం కూడా ఈ మాసంలో వీరికి ప్రాప్తిస్తుందని. అయితే ఈ మాసంలో వీరు ముఖ్యంగా కొంచెం జమ్మి ఆకు, శమీపత్రము అంటారు, శమైతే పాపం, శమీ శత్రు వినాశిని అంటారు. జమ్మి ఆకు నీటిలో వేసుకుని స్నానం ఆచరించడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలకి ఇది మూల కారణమవుతుందని చెప్పి తెలియజేస్తూ, వీరు ముఖ్యంగా 3వ నెంబర్ శుభకరమైన నెంబర్గా స్వీకరించడం ద్వారా తప్పకుండా విజయప్రాప్తి పొందాలని ఈ యొక్క దివ్య కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, వీరు మంత్రపూర్వకంగా చేయాలనుకున్నప్పుడు ఓం క్రాం క్రీం క్రౌం సహా శం శనైశ్చరాయ నమః అంత మంత్రము పలకలేని వారు ఓం శం శనైశ్చరాయ నమః ఈ యొక్క మంత్రమును పఠించుట, శమీపత్రము నీటిలో వేసుకుని స్నానమాచరించుట, అటువంటి అవకాశం లేని వారు శమీపత్రమును జేబులో దగ్గర పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క మాసంలో జరగబోయే అనేక నష్టముల నుంచి బయటపడటము, వాహన గండముల నుంచి బయటపడటము, శత్రుదోష ప్రభావము తొలగిపోవటము, ఉన్నత స్థితిని పొందటము తప్పకుండా జరగాలని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.